are going to learn about omission of articles. Omission of articles means మనం ఎక్కడ ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ నేమ్స్ అండ్ ప్రాపర్ నౌన్స్, నేమ్స్ ముందర కానీ ప్రాపర్ నౌన్స్ ముందర కానీ మనం ఆర్టికల్స్ని యూజ్ చేయము. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ముఖేష్ అంబానీ ఈజ్ ద రిచెస్ట్ ఇండియన్. ఇక్కడ ముఖేష్ అంబానీ అనేది నేమ్, ప్రాపర్ నౌన్, కాబట్టి దీని ముందర ఆర్టికల్ రాదు. ఎక్కడ ఆర్టికల్ వస్తుంది అంటే మై నైబర్ ఈజ్ ద ముఖేష్ అంబానీ ఆఫ్ అవర్ కాలనీ. ఇక్కడ ముఖేష్ అంబానీ ముందర మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ ముఖేష్ అంబానీని మనము ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ది కాలనీగా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి మై నైబర్ ఈజ్ ద ముఖేష్ అంబానీ అంటున్నారు. అంటే మన ఇంటి పక్కన ఉన్న నైబరు ముఖేష్ అంబానీ లాంటి వాడు, మన కాలనీలో రిచెస్ట్ పర్సన్ అన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాంటి సెన్స్లో మాత్రమే మనము ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఇండియా ఈజ్ ఏ కంట్రీ విత్ ఏ రిచ్ కల్చరల్ హెరిటేజ్. ఇక్కడ ఇండియా ముందర మనం ఆర్టికల్ యూజ్ చేయం, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రాపర్ నౌన్ కాబట్టి. యూజ్ ద విత్ కంట్రీస్ యూనియన్స్ లైక్ ద యుఎస్ఏ, ద నెదర్లాండ్స్. కంట్రీస్ అంటే కంట్రీస్ ఒకటి కాకుండా 2, 3 అంతకంటే ఎక్కువ అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇలాంటి వాటి ముందర మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ద యుఎస్ఏ అంటాము. నెక్స్ట్ లాంగ్వేజెస్ ముందర, సబ్జెక్ట్స్ ముందర, నేమ్స్ ముందర, కలర్స్ ముందర మనం ఆర్టికల్స్ని యూజ్ చేయము. హీ స్టడీడ్ ఫ్రెంచ్. ఫ్రెంచ్ అనేది ఇక్కడ మనకి లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ ముందర ఆర్టికల్ రాదు. షీ ఎర్న్డ్ హర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాదు. షీ ప్లేస్ టెన్నిస్. గేమ్స్ ముందర ఆర్టికల్ రాదు. బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. బ్లూ ముందర కూడా ఆర్టికల్ రాదు. ఏ సెన్స్లో వస్తుంది? ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్. అంటే ఫ్రెంచ్ అంటున్నారంటే ఇక్కడ మొత్తం నేషనాలిటీని రెఫర్ చేస్తున్నట్టు, కాబట్టి ఫ్రెంచ్ పీపుల్ అందరూ అని చెప్తున్నాం. కాబట్టి ఫ్రెంచ్ పీపుల్ అందరూ ఫ్యాషనబుల్గా ఉంటారు అనేసి చెప్తున్నాం. అలాంటి సెన్స్లో మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద ఇంగ్లీష్ షీ స్పీక్స్ ఈజ్ ఇంపాకబుల్. అంటే ఆమె మాట్లాడే ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పెసిఫిక్. అలాంటప్పుడు మాత్రమే ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు బై ఏ టెన్నిస్ రాకెట్. టెన్నిస్ రాకెట్, ఒక టెన్నిస్ రాకెట్ని కొనుక్కోవాలి అనుకుంటా ఉన్నాను నేను. కాబట్టి అలాంటి సెన్స్లో అంటే మనం ఇక్కడ ఏదో ఒక టెన్నిస్ రాకెట్ కొనుక్కోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఆర్టికల్ ఏ వస్తుంది. ద బ్లూ టీ షర్ట్ ఇన్ ద వార్డ్రోబ్ ఈజ్ అపీలింగ్. అంటే వార్డ్రోబ్లో ఉన్న బ్లూ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నాం, అంటే స్పెసిఫిక్ కదా కాబట్టి ఆర్టికల్ ద వచ్చింది. నెక్స్ట్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందర మనము ఆర్టికల్స్ని యూజ్ చేయం. ఐ టోల్డ్ మై మామ్ దట్ ఐ వుడ్ బి లేట్ ఫర్ లంచ్. లంచ్ జనరల్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు మనం ఆర్టికల్ రాదు. ద లంచ్ సర్వ్డ్ అట్ ద వెడ్డింగ్ పార్టీ వాజ్ డిలీషియస్. ఇక్కడ ద ఆర్టికల్ వచ్చింది. ఎందుకు? ద లంచ్ అన్నారు. ఎందుకు? వెడ్డింగ్ పార్టీలో సర్వ్ చేసిన లంచ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్పెసిఫిక్ ఇక్కడ. అలాంటప్పుడు మాత్రమే ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. యూజ్ ద ఫర్ స్పెసిఫిక్ మీల్స్. స్పెసిఫిక్ మీల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్టికల్ ద యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మెటీరియల్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందర. మెటీరియల్ నౌన్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, గోల్డ్, సిల్వర్, ఇలాంటివన్నీ కూడా మెటీరియల్ నౌన్ కిందికి వస్తాయి. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అన్నారు. అంటే గోల్డ్ ముందర ఏ ఆర్టికల్ రాదు కూడా, యూజ్ చేయకూడదు మనం. కైండ్నెస్ షుడ్ బి రివార్డెడ్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది ఇది, కైండ్నెస్. ఇలాంటి వాటి ముందర మనం ఆర్టికల్స్ యూజ్ చేయము. ఏ సెన్స్లో యూజ్ చేస్తాము? ద గోల్డ్ రింగ్ షీ వేర్స్ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె పెట్టుకున్న గోల్డ్ రింగ్ గురించి మాట్లాడుతున్నాం, అంటే స్పెసిఫిక్ కదా. అలాంటి సెన్స్లో మనం ద ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ద కైండ్నెస్ షీ షవర్స్ ఆన్ మీ ఈజ్ టచింగ్. అంటే ఆమె చూపించే కైండ్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటప్పుడు మాత్రమే మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిసీజెస్ ముందర కూడా మనం ఆర్టికల్ని యూజ్ చేయం. హీ సఫర్స్ ఫ్రమ్ నెమోనియా. నెమోనియా ముందర ఆర్టికల్ యూజ్ చేయట్లేదు. ఏ సెన్స్లో యూజ్ చేస్తాము? ద నెమోనియా పేషెంట్ ఆఫ్ రూమ్ నెంబర్ 5 హ్యాస్ బీన్ డిశ్చార్జ్డ్. ఇక్కడ నెమోనియా పేషెంట్ ముందర ద వచ్చింది. ఎందుకు వచ్చింది? స్పెసిఫిక్గా రూమ్ నెంబర్ 5లో ఉన్న నెమోనియా పేషెంట్ గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫిక్ అయినప్పుడు మాత్రమే ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం.
but we use the with traditional diseases like the flu, the measles, the plague. అంటే ట్రెడిషనల్ డిసీజెస్ అయినా ద ఫ్లూ అని, ద మీజిల్స్ అని, ద ప్లేగ్ ఇలాంటి వాటి ముందర మాత్రమే మనము ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. మిగతా ఎక్కడ కూడా ఆర్టికల్ని యూజ్ చేయము డిసీజెస్ ముందర. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. ట్రాన్స్పోర్ట్ మనం వెహికల్స్ యూజ్ చేస్తాం కదా, అలాంటి వాటి ముందర కూడా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయం. వీ ట్రావెల్ బై ట్రైన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది రాదు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నట్టయితే. హీ సెంట్ ద మెసేజ్ బై ఈమెయిల్ ముందర కూడా మనకి ఆర్టికల్ రాదు. ఎలాంటి టైంలో వస్తుంది? హీ మిస్డ్ ద మార్నింగ్ ట్రైన్ ముందర ఆర్టికల్ ద మార్నింగ్ ట్రైన్ అని వచ్చింది. అంటే మార్నింగ్ ట్రైన్ అని చెప్తున్నాం. స్పెసిఫిక్ అయినప్పుడు మాత్రమే ఆర్టికల్ ద యూజ్ చేస్తాము. ద ఈమెయిల్ వాస్ సెంట్ బై ఫ్రాడర్స్ సెండ్ చేసిన మెయిల్ గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫిక్ అయినప్పుడు మాత్రమే ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ప్లేసెస్ విత్ ప్రైమరీ పర్పసెస్. మనం ఏదైనా ఒక ప్లేస్కి ప్రైమరీ పర్పస్ కోసం వెళ్ళినట్టయితే మనం ఆర్టికల్ని యూజ్ చేయము. మేరీ వెంట్ టు చర్చ్. మేరీ చర్చ్కి వెళ్ళింది. ఎందుకు వెళ్తుంది? ప్రేయర్ చేయడం కోసం, టు ప్రే. హీ వెంట్ టు హాస్పిటల్ ఎయిదర్ యాజ్ ఎ పేషెంట్ ఆర్ ఏ డాక్టర్. ఇక్కడ హాస్పిటల్కి ప్రైమరీ పర్పస్ కోసం వెళ్తున్నప్పుడు మనం హాస్పిటల్కి ముందర కానీ చర్చ్కి ముందర కానీ ఆర్టికల్ యూజ్ చేయట్లేదు. ఏ సెన్స్లో యూజ్ చేస్తామంటే కృష్ణ వెంట్ టు ద చర్చ్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్. అంటే ఆర్కిటెక్చర్ని చూడడం కోసం వెళ్తున్నాడు చర్చ్కి, కాబట్టి ద చర్చ్ వచ్చింది ఇక్కడ. అంటే సెకండరీ పర్పస్ కోసం వెళ్తున్నారు. అలాంటప్పుడు మాత్రమే మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. హీ వెంట్ టు ద హాస్పిటల్ టు పెయింట్ ద వాల్స్. హాస్పిటల్కి పెయింట్ చేయడం కోసం వెళ్తున్నాడు. అంటే ఇది కూడా సెకండరీ పర్పస్. అలాంటప్పుడు మాత్రమే ఆర్టికల్ దాని యూజ్ చేస్తాం. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ వెన్ విజిటింగ్ ఏ ప్లేస్ ఫర్ ఇట్స్ ప్రైమరీ పర్పస్ కోసం వెళ్ళినట్టయితే నో ఆర్టికల్, అక్కడ ఆర్టికల్ యూజ్ చేయము. బట్ ద డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ ఫర్ అదర్ పర్పస్ కోసం. అంటే ప్రైమరీ పర్పస్ కోసం కాకుండా సెకండరీ పర్పస్ కోసం వెళ్ళినప్పుడు మాత్రమే మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాము. సీజన్స్ నేమ్స్ ముందర కానీ బిఫోర్ ప్లానెట్స్ ముందర కానీ ఆర్టికల్స్ని యూజ్ చేయం. ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్. ఇక్కడ వింటర్ ముందర స్ప్రింగ్ ముందర ఆర్టికల్స్ యూజ్ చేయట్లేదు. జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. ఇక్కడ కూడా మనం ప్లానెట్స్ ముందర ఆర్టికల్ యూజ్ చేయట్లేదు. ఏ సెన్స్లో యూజ్ చేస్తాం? ద వింటర్ ఆఫ్ 2021 వాజ్ హార్ష్. 2021లో వచ్చిన వింటర్ ఎలా ఉంది స్పెసిఫిక్గా చెప్తున్నాం. వింటర్ చాలా హార్ష్గా ఉంది అంట. ఆ టైంలో మాత్రమే ద ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. నో ఆర్టికల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ స్పేస్ ఎక్సెప్ట్ ద సన్, ద మూన్, ద ఎర్త్. ఆర్టికల్స్ ప్లానెట్స్ ముందర నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ ముందర ఏ ఆర్టికల్ మనం యూజ్ చేయము. ఈ ద సన్, ద మూన్, ద ఎర్త్ తప్ప మిగతా ఏ ప్లానెట్కి కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయము. ఎక్సెప్ట్ దీస్ 3 థింగ్స్, ద మూన్, ద సన్, ద ఎర్త్. వీటికి ముందర మాత్రమే ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. గాడ్, హెవెన్, హెల్ అండ్ సొసైటీ. వీటి ముందర కూడా మనము ఆర్టికల్ని యూజ్ చేయం. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఐ బిలీవ్ ఇన్ గాడ్, గో టు హెల్. ఈ మ్యాన్, గాడ్, గో టు హెల్, హెవెన్ ఇలాంటి వాటి ముందర మనము ఆర్టికల్స్ని యూజ్ చేయం. ద సొసైటీ ఆఫ్ 21st century వాజ్ ఏఐ డ్రైవెన్. ఇక్కడ 21st centuryలో ఉన్న సొసైటీ గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫిక్ అయింది కదా, అలాంటప్పుడు ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ గాడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పెసిఫిక్ అయింది కాబట్టి ద గాడ్ అని యూజ్ చేస్తాం. ఇలాంటి సెన్స్లో మాత్రమే మనం ద ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయమో చెప్తున్నారు. అదే ఈ సెన్స్లోనే ఈ కేసెస్లోనే ఎక్కడ ఏ కేసులో ఆర్టికల్స్ని యూజ్ చేస్తున్నారో చెప్తున్నారు. If you want some more examples about articles, comment under the video. Thank you so much.